హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి ఫ్రీ ట్రావెలింగ్ పాస్ గురించి క్లియర్గా వీడియో చేయమని చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట. మనకి ఆ ట్రావెలింగ్ పాస్ ఎలా తీసుకోవాలి అండ్ ఒకవేళ తీసుకుంటే మనకి అంటే తీసుకోకుండా ఆ స్లిప్ సిటీ ఇంటిమేషన్ స్లిప్తో ట్రావెల్ చేయొచ్చా, వందే భారత్లో కానీ ఏసీలో కానీ వెళ్ళొచ్చా, ఇట్లా చాలా డౌట్స్ అయితే అడిగారు. దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫస్ట్ బేసిక్గా ట్రావెలింగ్ పాస్ అంటే మీకు ఇట్లాగా ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు రైల్వే ఏంటంటే ఫ్రీ ట్రావెలింగ్ అథారిటీ అని కొంతమంది ఇస్తారన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఇట్లా కింద ఇలాగ కనుక మీకు స్లిప్లో ఇచ్చారంటే అక్కడ మీకు డేట్ ఇస్తారు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వ్యాలిడిటీ అండ్ స్టేషన్, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు అండ్ బ్యాక్ అంటే రిటర్న్ కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ₹1 కూడా పే చేయకుండా మీరు స్లీపర్లో ఆ డేట్ నుంచి అంటే మీకు ఇక్కడ ఇచ్చిన డేట్లో వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ మీరు రిటర్న్ కూడా వచ్చేయచ్చు అనమాట. బట్ ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్, ఇప్పుడు ఇందులో కనుక ఫ్రీ ట్రావెలింగ్ పాస్ యూజ్ చేసి కనుక మనం రిజర్వేషన్ చేయించుకుంటే కన్ఫర్మ్ ఖచ్చితంగా అవుతుందా అని కూడా చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో కన్ఫర్మ్కి సంబంధించి ఎటువంటి గ్యారంటీ ఉండదు అనమాట. అంటే మీకు వెయిటింగ్ లిస్ట్ రావచ్చు, కన్ఫర్మ్ రావచ్చు, బేస్డ్ ఆన్ దట్ ట్రైన్ అనమాట. ఆ ట్రైన్లో ఎంతమంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఇది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఐఆర్సిటీసీలో చెక్ చేసుకుని అవైలబిలిటీని బట్టే మీరు తీసుకోండి, ఏ ట్రైన్కి తీసుకుంటారు ఏంటి అన్నది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్రైన్ 6 అవర్స్ 7 అవర్స్ కూడా లేట్ అవ్వచ్చు. ఓకేనా, మీరు ఎగ్జాక్ట్గా 1 గంట గ్యాప్ మార్జిన్ పెట్టుకుని వెళ్ళొద్దు. ఓకేనా, ట్రైన్ చాలా లేట్ కూడా వెళ్తాయి. సో మీకు ఎక్కువ మార్జిన్తోనే వెళ్ళటానికి ట్రై చేయండి. కుదిరితే 1 డే బిఫోర్ వెళ్ళటానికి ట్రై చేయండి. సో అది ఇంతకీ ఇప్పుడు మనకి ఈ డేట్స్ ఎలాగంటే, ఇప్పుడు మీకు 25th ఎగ్జామ్ అయితే ఇక్కడ మీకు ఫ్రమ్ డేట్ ఇచ్చారు కదా, 22nd నుంచి 28th వరకు. అంటే ఆ మధ్యలోనే వ్యాలిడిటీ ఉంటుంది ఈ పాస్. అంటే 22nd కూడా బుక్ చేసుకోవచ్చు, మీరు 28th కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అంటే మీకు ఒకవేళ ఎగ్జామ్ కనుక 25th అనుకోండి, మీరు 23rd వెళ్ళొచ్చు, 22nd వెళ్ళొచ్చు, 24th వెళ్ళొచ్చు, అట్లా అనమాట. బట్ 21st బుక్ చేసుకోలేరు. మీరు 21st బుక్ చేసుకోకపోవడం కాదు, మీకు బేసిక్గా ఏంటంటే 21st ట్రైన్ ఉందనుకోండి, దానికి వెళ్ళలేరు మీరు. ఓకే, సో 22nd నుంచి వెళ్ళగలుగుతారు. ఇలాగా ఇక్కడ ఇచ్చిన డేట్ ఎప్పటి నుంచి ఉంటుందో ఆ రోజు నుంచి వెళ్ళగలుగుతారు. బట్ బుకింగ్ మాత్రం మీరు ఈ రోజు నుంచే చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే పాస్ దొరుకుతుందో, ఈ పాస్ ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో అప్పుడు వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఎర్లీగా చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి కన్ఫర్మ్ ఇష్యూస్ కానీ ట్రైన్కి రిలేటెడ్ చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, అంటే మనకి సీట్లు దొరకపోవడం ఇటువంటివి ఉంటాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చాలామంది ట్రై చేస్తారు. సో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పాస్ తీసుకున్న వాళ్ళు, ఈ పాస్ తీసుకున్న వాళ్ళనే కాదు, ఎవరైనా రిజర్వేషన్స్ ఎర్లీగా చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చాలామందికి ఉండే డౌట్, ఒకవేళ మనకి ఈ పాస్ ఉంది కదా, ఇక్కడ ఈ పాస్ని డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ టైంలో మనం టీటీఈకి చూపించి స్లీపర్లో వెళ్ళిపోవచ్చా, ఇట్లా అడుగుతుంటారు. సో చాలామంది అకార్డింగ్ టు రైల్వే, మీకు రైల్వేలో రాసి ఉంటుంది కూడా, మీకు ఈ పాస్తో మీరు వెళ్ళలేరు అనమాట. టికెట్ బుక్ చేసుకుంటే మాత్రమే వెళ్ళగలుగుతారు. అండ్ మీకు ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కదా, ఇటువంటి సిటీ ఇంటిమేషన్ స్లిప్ విత్ ఫ్రీ ట్రావెలింగ్ అథారిటీ అని ఉంది కదా, ఈ PDF ఒకటి మీరు ప్రింట్ అయితే తీసుకోండి. తర్వాత నెక్స్ట్ మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే అప్లై చేసేటప్పుడు ఇచ్చారో దాన్ని ఒక ఒరిజినల్ది తీసుకెళ్ళండి. అండ్ తర్వాత ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు వీటిల్లో ఏదైనా ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళండి. కుదిరితే 2 తీసుకెళ్ళండి. ఒకవేళ ఏదైనా చల్లదన్నా కూడా ఇంకోటి చూపించడానికి ఉంటుంది. ఈ 3 తీసుకుని మీరు రిజర్వేషన్ కౌంటర్, అంటే మీ నియరెస్ట్ రిజర్వేషన్ కౌంటర్ ఏదో ఉందో అక్కడికి వెళ్తే వాళ్ళకి మీరు ఈ ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్ మీద, నార్మల్ ఫామే, సో ఆ ఫామ్ మీద మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఈ పాస్, ఈ లెటర్ చూపిస్తే వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏ ట్రైన్స్ ఉన్నాయి ఏంటి అన్నీ అడగండి. సో దట్ ఏది బాగుంటుంది అన్నది చూసుకోవచ్చు. అండ్ బిఫోర్ దట్ మీరు కూడా ఒకసారి ఐఆర్సిటీసీ యాప్లో చెక్ చేయండి, ఏ ట్రైన్స్ ఎప్పుడు ఖాళీ ఉన్నాయి ఏం లేదు అని. సో దట్ మీకు ఐడియా ఉంటుంది, బెటర్గా ప్లాన్ చేసుకుని స్మూత్గా వెళ్ళడానికి ఉంటుందన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది రిజర్వేషన్ కౌంటర్స్లో మాత్రమే చేస్తారు. జనరల్ టికెట్లు ఇచ్చే దగ్గర వెళ్ళి అడగండి, అక్కడ చేయరు అనమాట. ఓకే, సో అది గమనించాలి మీరు. అలాగే మీకు ఏసీ ట్రైన్స్కి అండ్ వందే భారత్కి కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అట్లా చేసుకోవడం కుదరదు, ఓన్లీ స్లీపర్కి మాత్రమే కుదురుతుంది. అండ్ మీ స్టేషన్ నుంచి అక్కడ డెస్టినేషన్కి ట్రైన్స్ లేకపోతే
మీకు నియర్ బై అంటే వాళ్ళు ఇచ్చిన రూట్లో నియర్ బై బిగ్గెస్ట్ స్టేషన్ ఏది ఉంటే అక్కడి నుంచి చేసుకోండి. అక్కడ దాకా మీరు నార్మల్గా వెళ్ళినా అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో అది ప్లానింగ్ కరెక్ట్గా చేసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండేలాగా ముందు చూపుతో బుక్ అయితే చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, మనకి చాలామంది దీని గురించి అయితే నేను వీడియో చేయమని కింద కామెంట్ చేశారు. అందుకే నేను స్పెసిఫిక్గా ఈ వీడియో అన్నది ఇప్పుడు తీసుకొచ్చాను. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో కూడా నేను తీసుకొస్తాను. అండ్ ఇప్పుడు మనకి ఈరోజు బయాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్లో అంటే ఇప్పుడు మీకు జరగబోయే ఎగ్జామ్లో రావచ్చు అనుకున్న ఒక టాపిక్ మీద వీడియో అయితే చేస్తున్నాను. అది ఈరోజే పోస్ట్ చేయమంటారా 9 లోపు, లేకపోతే రేపు పోస్ట్ చేయమంటారా అన్నది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ అని కింద కామెంట్ చేయండి. నేను 9 లోపు పోస్ట్ చేస్తాను. ఒకవేళ లేదు అనుకుంటే రేపు పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, దాని మీద కూడా వీడియో చేయడానికి చూస్తాను. అండ్ ఫైనల్గా మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు ఫిజిక్స్ కానీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు ఇప్పుడు మీరు రాస్తున్న ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కూడా ఉపయోగపడే విధంగా కేవలం 299కి మీకు ప్రైస్కే అన్ని క్లాసెస్ అయితే దొరుకుతాయి. చాలా తక్కువ ప్రైస్లో మీకు ఇటువంటి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. అదే కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఇంకా ఎక్స్ట్రా 10% దొరుకుద్ది. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ తక్కువగా ఉన్న ప్రైస్ ఇంకా చాలా తక్కువగా వస్తుంది అనమాట. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో 100-200 కోసం చూసుకోవద్దు, ఖచ్చితంగా వర్త్ అనమాట. మీరు డెఫినెట్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి మీకు 599కి దొరుకుద్ది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏఎల్పికి సంబంధించి పార్ట్ CBT 2లో చాలా మేజర్ అనమాట. అది కూడా మీకు 699కే మన దగ్గర ఫుల్గా దొరుకుతుంది అనమాట. అండ్ ఈ పార్ట్ స్పెసిఫిక్గా తెలుగులో మీకు అంత ఈజీగా మంచి క్వాలిటీలో దొరకదు. సో డెఫినెట్గా ఎవరైతే సీరియస్గా ఏఎల్పి అవుదాం అనుకుంటున్నారో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ కూడా మీకు 999కి దొరుకుద్ది. ఏఎల్పి ఫుల్ కోర్స్ మీకు పార్ట్ 1 అంటే CBT 1 కానీ CBT 2లో పార్ట్ ఏ కానీ CBT మొత్తం కవర్ అవుద్ది, 1199కి వస్తుంది. సో అదనమాట, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం, జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ వర్త్ అనమాట. సో ఎక్కడ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు డౌట్స్ ఎక్కడ అడగాలి, లేకపోతే ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ ఫాస్ట్గా రావాలన్నా కూడా కింద మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అక్కడ జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే అక్కడ అడగచ్చు. లేదా ఏమైనా అప్డేట్స్ ఉన్నా అక్కడ ఫాస్ట్గా ఉంటాయి, రైల్వే కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళనే లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. మీ డౌట్స్కి మాత్రం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మెయిన్. ఓకే, అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, శరణ్ తేజస్ అని ఉంటుంది. సో లింక్తో పాటు ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు అనమాట. అండ్ మీకు ఇంకా సిటీ ఇంటిమేషన్ దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నేను రీసెంట్గా 2 వీడియోలు చేశాను, మ్యాక్సిమం అందులో కవర్ చేశాను అనమాట డౌట్స్కి సంబంధించి. ఆ 2 వీడియోస్ చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో, రీసెంట్ వీడియోస్లో ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో మీకు రైల్వే జోన్స్ మీద క్వశ్చన్స్ అయితే రావచ్చు, ఆ వీడియో కవర్ చేశాను నేను. అంటే రైల్వే హెడ్ క్వార్టర్స్ ఏది అన్నది ట్రిక్స్తో డయాగ్రమాటిక్గా గుర్తుపెట్టుకునే విధంగా చేశాను. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీకు లాస్ట్ మినిట్ సిరీస్ అని మనం ఏదైతే చేస్తున్నామో అందులో మీకు వీడియోస్ అయితే మొత్తం ఇట్లాగే మీకు ఎలక్ట్రిసిటీ కానీ, విటమిన్స్ కానీ, డిసీజెస్ కానీ, సో ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్లో అడగబోతారు చాలా తక్కువ టైం అంటే ఒక 20-30 మినిట్స్ ఇన్వెస్ట్ చేసి 1-2 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు అనుకున్న టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో కూడా ఆ వీడియోస్ ఇస్తాను ప్లేలిస్ట్వి, ఖచ్చితంగా చూసే వెళ్ళండి ఎగ్జామ్కి. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది, లేదంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు తర్వాత. ఇది తర్వాత చూస్తే మీకు ఉపయోగం ఏమి ఉండదు, ఎగ్జామ్ టైంలో చూస్తే మీకు బెనిఫిట్ అనమాట. ఓకే, తర్వాత మీరు మిస్ అయ్యానని బాధపడినా ఉపయోగం ఉండదు ఇందులోంచి క్వశ్చన్స్ వస్తే. అండ్ ఇప్పుడు కూడా నేను ఇంకొక బయాలజీకి సంబంధించిన ఒక టాపిక్ యాడ్ చేస్తున్నాను ఇందులో. సో ఆ వీడియో కూడా ఇప్పుడు సూన్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా కింద కామెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, నాకు మోటివేటింగ్ ఉంటుంది. ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను రెగ్యులర్గా తీసుకురావడానికి ఉంటుంది. సో దట్ నాకు కనుక ఎక్కువ వ్యూస్ కానీ అవి ఉంటే కొంచెం మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి, ఇటువంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.